హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా లాంచ్ అయిన 2025 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ సెంటినెంటల్ GT 650 గురించి ఫుల్ డీటెయిల్డ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి ప్లీజ్. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వెహికల్ డైమెన్షన్స్ గురించి చూసినట్లయితే విడ్త్ వచ్చేసి 708 mm, విడ్త్ 708 mm, length 2119 mm, height 1067 mm తో వస్తుంది. saddle height 804 mm, ground clearance 174 mm, wheelbase 1398 mm and curb weight 214 kg తో వస్తుంది. టోటల్ వెహికల్ ఫుల్ వెయిట్ వచ్చేసి 400 kg తో వస్తుంది. ఈ వెహికల్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 12.5 లీటర్స్తో వస్తుంది. వెహికల్ బాడీ టైప్ అంటే బాడీ మేకింగ్ గురించి చూసినట్లయితే కేఫ్ రేజర్ బ్యాగ్స్లో ఉపయోగించే మెటీరియల్ని ఉపయోగించి ఫ్రేమ్ తయారు చేశారు. ఇక ఈ వెహికల్లో ఎలక్ట్రానిక్స్ గురించి చూసినట్లయితే హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడితో వస్తుంది, టైల్ లైట్ వచ్చేసి బల్బుతో వస్తుంది అండ్ టర్నింగ్ సిగ్నల్ లైట్స్ వచ్చేసి బల్బుతో వస్తున్నాయి. వీళ్ళు బల్బు నుంచి ఎల్ఈడికి అప్డేట్ అయ్యారు. ప్రీవియస్ వెహికల్లో చూసినట్లయితే హెడ్ లైట్ వచ్చేసి బల్బుతో వచ్చి ఉండేది. ఈ హెడ్ లైట్ వచ్చేసి చూడడానికి చాలా ప్రీమియం లుక్తో కనిపిస్తుంది అండ్ నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా వ్యూ బెటర్గా కనిపిస్తుంది. అండ్ మిర్రర్స్ వచ్చేసి రౌండ్ షేప్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే టైల్ లైట్ ఎల్ఈడితో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే టైల్ లైట్ వచ్చేసి బల్బ్ అండ్ టర్నింగ్ లైట్స్ వచ్చేసి హాలోజన్ బల్బ్స్ అయితే వస్తున్నాయి అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అండ్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ షేప్ మిర్రర్స్ అయితే. ఈ వెహికల్లో సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోక్స్తో వస్తుంది. ఇది స్మూత్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. ఇది ఘాట్ రోడ్లో స్మూత్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి డిస్క్ బ్రేక్తో వస్తుంది. అండ్ ఈ వెహికల్ ఫ్రంట్ టైర్ గురించి చూసినట్లయితే 100/90 18-inch ఫ్రంట్ టైర్స్తో వస్తుంది అండ్ వీల్ టైప్ వచ్చేసి అలాయ్ వీల్స్తో వస్తుంది. ఈ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డ్యువల్ ఛానల్ ABSతో వస్తుంది అంటే మంచి గుడ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడినట్టయితే గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జర్వర్స్ విత్ అడ్జస్టబుల్ ప్రీలోడెడ్ సస్పెన్షన్ సిస్టమ్తో వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియర్ సైడ్ వచ్చేసి డిస్క్తో వస్తుంది విత్ డ్యువల్ ABS ఛానల్తో వస్తుంది. అండ్ రియర్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడినట్టయితే 457.2 mm సైజ్ వీల్తో వస్తుంది. ఈ వీల్స్ టైప్ వచ్చేసి అలాయ్ వీల్స్తో వస్తుంది అండ్ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ట్యూబ్లెస్ టైర్ని ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ పైప్ వచ్చేసి చాలా పొడవుగా అయితే ఇచ్చారు. ఇక ఈ వెహికల్ ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇంజన్ టైప్ వచ్చేసరికి ఇన్లైన్ ట్విన్ సిలిండర్ 4-stroke S4HC ఇంజన్తో వస్తుంది. ఇంజన్ CC వచ్చేసి 647.95 cc ఇంజన్తో వస్తుంది. టార్క్ వచ్చేసి 52.3 Nm 5150 RPMతో వస్తుంది. ఇక సిలిండర్స్ విషయానికి వస్తే ఇందులో టూ సిలిండర్ సిస్టమ్ అయితే ఉపయోగించారు. ఇక ఇంజన్ కూలింగ్ విషయానికి వస్తే ఎయిర్ కూల్డ్ సిస్టమ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇందులో కిక్ రాడ్ని అయితే ప్రొవైడ్ చేయలేదు, సెల్ఫ్ స్టార్టర్ ఓన్లీ. క్లచెస్ విషయానికి వస్తే వెట్ మల్టీ ప్లేట్ క్లచెస్ని అయితే ఇందులో ఉపయోగించారు. ఈజీ అండ్ స్మూత్ క్లచెస్ సిస్టమ్ అయితే ఇందులో ఉంది. ఇగ్నిషన్ విషయానికి వచ్చేసరికి డిజిటల్ స్పార్క్ ఇగ్నిషన్ సిస్టమ్ అయితే ఇందులో ఉపయోగించారు. గేర్ బాక్స్ వచ్చేసి 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇంజన్ బోర్ సైజ్ వచ్చేసి 78 mmతో ఇది వస్తుంది. టోక్ విషయానికి వస్తే 67.8 mmతో వస్తుంది. కంప్రెషన్ రేషియో వచ్చేసి 9.5:1తో వస్తుంది. ఇక ఎమిషన్ టైప్ వచ్చేసి BS 6:2.5తో వస్తుంది. ఓవరాల్ ఈ బైక్ మైలేజ్ విషయానికి వచ్చేసరికి
27 కిలోమీటర్స్ పర్ లీటర్తో వస్తుంది. ఈ వెహికల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అనలాగ్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్తో అయితే ఇది వస్తుంది. యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. అంటే ఏవైనా మొబైల్స్ మనం ఛార్జ్ చేసుకోవడానికి, ఏమైనా గ్యాడ్జెట్స్ ఛార్జ్ చేసుకోవడానికి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఈ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఈ వెహికల్లో అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే పేపర్ ఎలిమెంట్, ఫోర్స్డ్ లూబ్రికేషన్, వెట్ సంప్ విత్ పంప్ డ్రైవెన్ ఆయిల్ డెలివరీ ఫీచర్స్తో వస్తుంది. ఈ వెహికల్ సీట్ విషయానికి వస్తే స్ప్లిట్ టైప్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఇద్దరైతే ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. వెహికల్లో ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. గ్రేడ్ ఎబిలిటీ విషయానికి వస్తే 24 degreesతో ఇది మెన్షన్ అయితే చేసి ఉంది. ఈ వెహికల్లో పీక్ పవర్ వచ్చేసి 47.4 PSతో 7250 RPMతో వస్తుంది. ప్రొడ్యూస్ చేస్తుంది. స్పీడ్ డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్తో వస్తుంది. ఈ చైన్ను ప్రతి 700 to 500 kilometers రేంజ్ తర్వాత క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చైన్ పాడవుతుంది. ఇలా చేస్తే చైన్ లైఫ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్తో వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్తో వస్తుంది. సారీ వెహికల్లో ఫుల్ ట్యాంక్ చేస్తే 468 kilometers ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇక ఫైనలీ ఈ వెహికల్ కలర్స్ గురించి మాట్లాడినట్లయితే 4 వేరియంట్ కలర్స్తో అయితే ఇది వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి స్లిప్ స్ట్రీమ్ బ్లూ, సెకండ్ వన్ వచ్చేసి బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, థర్డ్ వన్ వచ్చేసి రాకర్ రెడ్, ఫోర్త్ వన్ వచ్చేసి అపెక్స్ గ్రే కలర్తో అయితే ఈ వెహికల్ లభిస్తుంది. అండ్ ఫైనలీ ఈ వెహికల్ ఇంకో కలర్తో కూడా వస్తుంది. మిస్టర్ క్లీన్ అని కలర్తో కూడా ఇది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఫుల్ రివ్యూ. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వీడియోలో రెక్టిఫై చేసుకుంటాను.